అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, దయగలిగిన మీ పాదాల సమీపాన్న నీ దాసుడు నిలిచి ఉండగా మీరు బలపరచండి, మీ ఆత్మచేత నింపండి, ప్రతి బలహీనతను అధిగమించడానికి సహాయపడండి. మానసికంగా శారీరకంగా ఉన్న బలహీనతల మీద మీ పునరుద్ధాన శక్తి ద్వారా గెలుపొందే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. నీ పిల్లలతో ఏం మాట్లాడడానికి మీరు ఇష్టపడుతున్నారో మీ నోటి బోరగాను మీ సాధనంగా ఉండడానికి కనికరం చూపండి. శక్తి సరిపోదు ప్రభువా, బలహీనుణ్ణి మీరే బలపరచాలి. మీ సన్నిధి మాకు తోడుగా ఉండని అనుగ్రహించి వచ్చిన ప్రతి బిడ్డను వారి ఆకలిని మీరు తీర్చండి. మీ సన్నిధిని అపేక్షిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ బలపరచండి. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉన్నా నీకోసం నిలబడడానికి దిద్దుబాటును ప్రేమించే మనసు మాకు అనుగ్రహించండి. లోపాలు సవరించడం కోసం మీ వాక్యపు వెలుగు మా అంతరంగాల మీద ప్రకాశింపు చేయండి. కొద్ది కాలమే జీవించే ఈ జీవితంలో నమ్మకంగా నీ కొరకు జీవించడానికి సహాయపడండి. మేము నిన్ను నేర్చుకోవడానికి, నిన్ను అభ్యాసం చేయడానికి మీ మాట, మీ ప్రవర్తన, మీ సంబంధాలు, మీ భావోద్రేకాలు వీటన్నిటినీ అధ్యయనం చేసే కృపను మాకివ్వండి. అనంతుడైన నిన్ను అర్థం చేసుకోవడానికి మంటి మానవులమైన మేమే పాటివారం, కానీ మీరు మాకు లేఖనాన్ని ఇచ్చారు, బోధించడానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. అంతకంటే మించిన మీ సన్నిధిని మాతో ఉంచడానికి ఇష్టపడ్డారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా మీ ప్రియకుమార్ని మా కొరకు అనుగ్రహించిన వారు ఏమడిగినా ఇస్తానని వాగ్దానం చేశారు కనుక ఈ దిన సమయాన్ని దీవెనగా మార్చండి, కనికరం చూపమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గలతీ పత్రిక 1వ అధ్యాయం. పదహారవ వచనం. ఆయనను నా యందు బయలుపరచని అనుగ్రహించినప్పుడు మనుష్య మాత్రతో నేను సంప్రదించలేదు. నాకంటే ముందుగా అపోస్తలైన వారి యొద్దకు యెరూషలేమునకు వెళ్ళనూ లేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోకి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని. పౌలు గారి జీవితంలో ప్రభుని నేరుగా తాను కలుసుకున్నాడు. కలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన మనుషులు చంపడానికి సిద్ధపడినప్పుడు అక్కడి నుంచి సహోదరులు కాపాడి పంపించినట్టుగా అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూసాం. ఆ మీదట ఇక్కడ రాస్తాడు ఆయన, నేను మనుషులను సంప్రదించక నేను అరేబియాకు వెళ్ళి తిని అన్నాడు. ఈ ఉత్తరం ఆయన వ్రాసిన సందర్భం ప్రత్యేకంగా తన యొక్క పిలుపుని, తన జీవిత లక్ష్యాన్ని చెప్పి అటు మీదట నేను అరేబియాకు వెళ్ళాను అన్నప్పుడు ఒంటరిగానే అరేబియాకు వెళ్ళినట్టుగా అటు తరువాత 14 సంవత్సరాలకు కొరింథీయులు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తునందు ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడిను. దమస్కు మార్గంలో ప్రభువుని కలుసుకున్నాడు. ఆ మీదట అరేబియాలో
ప్రభుతో వ్యక్తిగత సహవాసాన్ని చేశాడు. అదే సమయంలో అతనికి దైవికమైన ప్రత్యక్షతలు కనిపించాయి. ఆ ప్రత్యక్షతలు అతను అంటాడు 3-4 వచనాల్లో, పరదేశులోని కొనిపోబడి వచింప శక్యముగానే మాటలను వినెను. ఈ మాట ప్రత్యక్షత ఎవరికి అధికంగా ఉంటుందో, ఎవరు తమను తామును దేవుని కోసం అప్పగించుకుంటారో, ఎవరు బ్రతుకుట క్రీస్తే అంటారో, ఫిలిప్పీ పత్రిక 1:21 బ్రతుకుట క్రీస్తే అంటారో, ప్రభు కోసం బ్రతకాలి అనే తీర్మానం ప్రతి విశ్వాసి అంతరంగానికి అవసరం. నేటి దినాన్న క్రైస్తవ్యాన్ని మన స్వార్థం కోసం వాడుకునే వారంగాను, అంతకు మించి మనల్ని మనం హెచ్చించుకోవడానికి వాడుకునేదిగాను, ప్రభువుని గణపరిచేదిగా వాడడం లేదు అనేది సర్వత్రా మనకు కనిపిస్తున్న సంగతి. ఏ తరంలో లేనంటి ఆత్మీయ దరిద్రత ఈ తరంలోనే ఉంది. కారణం ఏమిటంటే ప్రభువుని హెచ్చిస్తున్న వ్యక్తులు కనిపించడం లేదు, ప్రభువుని ఘనపరుస్తున్న వ్యక్తులు కనిపించడం లేదు. తమను తాము ఘనపరుచుకుంటున్న వాళ్ళు కనపడుతున్నారు. అటు విశ్వాసులైనా, సంఘ పెద్దలైనా, సువార్థికులైనా, కాపరులైనా తమను తాము హెచ్చించుకుంటున్నాం మనం అంతవరకే. కానీ ప్రభువుని హెచ్చించుకోవడంలా. మనం ఆయన వైపు చూసినప్పుడు ఎల్లప్పుడూ మన లోపాలు మనకు కనపడతాయి. ప్రభువులో ఉన్నది మనలో లేనిది ఏమిటో కనపడుతుంది. ప్రభు యొక్క బాధ్యతలు మన అంతరంగానికి బరువుగా మారతాయి. అయ్యో, ప్రకటించకపోతే నాకు శ్రమ అనే ఆలోచన దగ్గరికి, అవగాహన దగ్గరికి వస్తాం. నేటి దినాన్న నశిస్తున్న ఆత్మల గురించిన భారం లేదు, తప్పిపోయిన వారిని గురించిన భారం లేదు, దుఃఖితుల గురించినటువంటి బాధ్యత లేదు. ఇవన్నీ లేని క్రైస్తవ్యంలో సెల్ఫ్ సెంటర్డ్ క్రిస్టియానిటీ నేటి దినాన్న చాలా ఎక్కువగా కనపడుతుంది. స్వార్థం మాత్రమే కేంద్ర స్థానంలో ఉంది. మనల్ని మనం సరిచేసుకోవడం అనేది కనిపించడం లేదు. ఆలోచించండి. యెషయా గ్రంథంలో ఒక మాట రాశాడు, దయచేసి చూడండి. ముప్పై 33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్బంధములొచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను దులుపుకొని, హత్య అను మాట వినపడకుండా చెవులు మూసుకొని, చెడుతనం చూడకుండా కనులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును. ఒక నిర్దిష్టమైన జీవిత విధానం ఇక్కడ చూపించబడింది. మనం పలికే మాట యథార్థమేనా, సత్యమేనా? ఇది మనల్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. ఎందుకో తెలుసా? మనం ప్రేమగల దేవుణ్ణి కలిగి ఉన్నాం, కనికరం గల దేవుణ్ణి కలిగి ఉన్నాం, కృప చూపించే దేవుణ్ణి కలిగి ఉన్నాం అని వన్ సైడ్ ఆఫ్ ద కాయిల్ మాత్రమే చూస్తున్నాం. కానీ మనం సహవాసం చేస్తుంది దహించు అగ్నితో అనే సత్యాన్ని మర్చిపోయాం. మనం సహవాసం చేయడానికి మోకరించింది రోషం గల దేవునితో నన్ను మర్చిపోయాం. మనం సహవాసం చేస్తున్నది పరిశుద్ధుడైన దేవునితోనే సత్యాన్ని మర్చిపోయాం. ఎప్పుడు మనిషి ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన ఆప్యాయత వీటి మీదే. రిఫర్మేషన్కి ముందు భయంతో వణుకుతూ ఉండేవారు. రిఫర్మేషన్ తరువాత దేవుడు తక్కువైపోయాడు, చులకనగా మారిపోయాడు. ఇందులో సందేహమే లేదు. ఈ మధ్యకాలంలో ఏవో కొన్ని పాటలు వినపడుతున్నాయి. అవి దేవుణ్ణి ఏ స్థాయికి దిగజార్చే చెప్పడానికి లేదు. ప్రార్థన వినపడుతుంది, దేవుణ్ణి ఏ స్థాయికి దిగజార్చారో అర్థం కావడం లేదు. అంటే క్రైస్తవ్యం ఏ స్థాయికి వచ్చింది అంటే
చిల్లర దేవుళ్ళ స్థాయికి మహోన్నతుడు ఒకడే అయిన దేవుని స్థాయిని తీసుకున్న దుఃఖంగా ఉంది. ఆయన ఎక్కడ, ఆయన స్థాయి ఎక్కడ, ఆయన ఎక్కడ, ఆయన పరిశుద్ధత ఎక్కడ, ఆయన ఎక్కడ, ఆయన స్థానం ఎక్కడ, ఆయన మనలో నివసించటం ఏమిటి, తన ఆత్మకు మనల్ని ఆలయంగా చేయటం ఏమిటి, ఆయన మనతో ఎల్లప్పుడూ ఉంటానని వాగ్దానం చేసి ఉండడం ఏంటి, మనం మాత్రం ఆయన కోసం కాకుండా మన కోసం బ్రతకడం ఏంటి? ఇదేగా జరుగుతుంది. నేను నా కోసం బ్రతకటం లేదు అని చెప్పేవారు ఎవరున్నారు? నా కోసమే, అంతేగా. విచిత్రమైన విషయాలు కనపడుతున్నాయి, బాధాకరమైన సంగతులు కనపడుతున్నాయి. ఒక్కొక్కరిని దేవుని స్థానంలో తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టేస్తున్నారు. లేకపోతే క్రిస్టియానిటీలో సెలబ్రిటీసా? ఏమన్నుందా అర్థం? సమ్ ఆర్ సెలబ్రిటీస్ అంటే అర్థం చెప్పనా? నేను దేవుని స్థానంలోనికి వచ్చేసారు వాళ్ళు. దే బికేమ్ ఐడల్స్. సందేహం లేదు. అంటే మనం అనుసరిస్తుంది ప్రభువునా? మనం మాట్లాడుతుంది ప్రభు మాటలేనా? మనం ప్రవర్తిస్తుంది ప్రభువులాగానేనా? కాదు కదా. ఇవేవీ లేకుండా మన ఇష్టానుసారంగా మనకు తోచింది మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతున్నాం తప్ప ఈ లేఖనాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం? అందుకని చూడండి దయచేసి 14వ వచనంలో ఏమన్నాడు? సియోనులో పాపులు దిగులు పడుచున్నారు, వణుకు భక్తిహీనులకు పట్టెను, మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసించగలడు? అర్థమవుతుందా ఇదేమన్నా? కేవలం ప్రేమ కలిగిన ప్రభు దగ్గర మాత్రమే మోకరించడం కాదు, మోకరించిన ప్రతిసారి ఆయన వెలుగు మన అంతరంగం మీద పడితే మనలో కనిపించిన లోపాలు, మనలో కనిపించే పొరపాట్లు, మనలో కనిపించే నైవంచన, మనలో కనిపించే వేషధారణ, మనలో కనిపించే లౌకిక తత్వం, లౌక్యం, ఇవన్నీ దేవునికి విరోధమైన సంగతి మనకు తెలియటంలా. నేనే ఒక మాట అంటాను, మీరు నన్ను తిట్టుకోరని భావిస్తాను. కనపడగానే ప్రైజ్ ది లార్డ్ అంటాం, లేకపోతే వంగి మరి పెడతాం. నిజంగా అదే భావం లోపల ఉందా? పెద్దల ఎడల అదే భావం కొనసాగుతుందా? కనపడితే బ్రదర్ ఆయనకి వందనాలు చెప్పకపోతే తర్వాత మైక్లో నేనే ఆయనకి టార్గెట్ అయిపోతాను, అందుకనే మీ అందరికంటే కాస్త ఎక్కువ వంగుతాను. నటన కాదా? వేషధారణ కాదా? ఇది కదా మనం అభ్యాసం చేస్తుంది. ఈ అభ్యాసం సరైందేనా? ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మన మనస్సాక్షి మన మీద అనేక విషయాల్లో దోషారోపణ చేస్తుంది. చూడండి ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమవుదుము. ఆయన అంటాడు, ధైర్యంగా కృపాసనం వద్దకు వెడదాం అంటారు పౌలు గారు ఎఫ్సి సంఘానికి రాస్తూ. ధైర్యంగా కృపాసనం దగ్గరికి వెళ్ళడానికి ఏముండాలి? మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా ఉండాలి కదా. క్షణం ఆలోచించండి. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వచ్చారు, వచ్చినప్పుడు నోరు అదుపులోనే ఉందా? ఎవరిని ఏమనకుండానే వచ్చారా? ఒక ఆమె ఉంది, ఆమె పిల్లలతో సరదాగా ఉంటుంది, తన పిల్లలతో చాలా సరదాగా ఉంటుంది. ఆమెని వాళ్ళు ఆట వస్తువులాగా ఆడుకుంటుంటారు, అమ్మ అని చూడరు, ఆడుకుంటుంటారు. ఆమె అంటది, చూడండి దేవుని స్వరూపంతో ఆటలాడుతున్నారు మీరంటది. ఒక్క మాటే, ఏమీ తిట్టదు. మీరు దేవుని స్వరూపంతో ఆటలాడుకుంటున్నారు అంటే వాళ్ళ నాన్న సేవకుడు గబగబా వెళ్ళి, నాన్న అమ్మేముందో తెలుసా? ఆమె అంటే దేవుని స్వరూపం అంట, మేము ఆమెతో ఆడుకుంటున్నామంట. వాళ్ళ నాన్న అన్నాడు, ఇంతకు మించి పెద్ద మాట ఏమనలేదుగా మీ అమ్మ, ఇదే పెద్ద మాట. జాగ్రత్త, తల్లికి ఇవ్వాల్సిన స్థానం, గౌరవం మీరు ఇవ్వాలి. ఆమె మీకు ఎంత చనువుగా ఉన్నా, మీతో ఎంత సరదాగా ఉన్నా,
మిమ్మల్ని గాయపరచకపోయినా ఆమెతో మీరు ఆటలాడొద్దు, జాగ్రత్త. ఆమె మీతో సన్నిహితంగా స్నేహితురాల్లాగా ఉంటుందంటే ఆమెను మీరు తక్కువ చేయొద్దు. దేవుడు సన్మానించమని నా స్థానాన్ని, ఆ వాక్యాన్ని మీరు అధిగమించితే ప్రమాదం సుమా. అదే మాట కదా అమ్మంది అన్నాడు ఆ సేవకుడు. ఆలోచించండి ఒకసారి. దినాలు గడిచే కొద్దీ మన హృదయం, మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయడం అనేది కనపడుతుంది. నిన్నటి దినాన్న పౌలు గారిని గురించి మాట్లాడుకుంటూ, ఇక్కడున్న వారిలో ఎవరి నాశనం విషయమై నేను బాధ్యుణ్ణి కాదు అన్నాడు. అది సవాలు. మనం జీవించడానికి, మనం సువార్త ప్రకటించడానికి అది సవాలు. ఇప్పుడు రెండవ దగ్గరికి వెళదాం. దయచేసి మీరు నాతో పాటు రండి. అపోస్తల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం. మొదటి వచ్చింది. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పాను. పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే మంచి మనస్సాక్షి గలవాడనై. ఇప్పుడు మంచి మనస్సాక్షి అంటే సామాన్య కొన్ని మాటలు నేను చెప్తాను, రెఫరెన్సెస్ చూపిస్తే టైం చాలా అవుతుంది. ఏది వాక్యానికి విరుద్ధంగా ఉందో దానికి దూరంగా ఉండడం, ఏది వాక్యానికి విరుద్ధమైందో దానికి దూరంగా ఉండడం, మనస్సాక్షిని కాపాడుకోవడం. రెండో మాట చెప్తాను, మనవారు కదా, మన కుటుంబం కదా, మన రక్త సంబంధులు కదా, నేను అభిమానించేవారు కదా అని వారి పాపాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకుండా ఉండడం కదా. మన పిల్లలు తప్పు చేస్తే కడుపులో పెట్టుకుంటాం, పొరుగువారి పిల్లలు తప్పు చేస్తే ఊరంతా చాటుతాం. ఆ రాత్రి 3 గంటల వరకు మీ సెల్ ఫోన్ మోగుతూనే ఉంటుంది. ఇతరులకు నిద్రించరు, నీకు తెలుసా ఈ సంగతి అని. అదే నీ పిల్లల విషయం మాత్రం మాట్లాడవు. అర్థమైందని నేను చెప్పింది. పక్షపాతం లేకపోవడం మనస్సాక్షి కోరుకునేది. ఈ రోజున మనం పాత నిబంధన గ్రంథం చెప్పినట్టు, నిన్ను వలే నీ పొరుగు వారిని, కొత్త నిబంధన చెప్పినట్టు, నేను మిమ్మును ప్రేమించినట్టు ఎంత ప్రమాణంలో తేడా ఉంది. నిన్ను వలే కాదు, ప్రభు నిన్ను ప్రేమించినట్టు. ఎక్కడున్నట్టు మనం పాత నిబంధన ప్రమాణాన్నే సరిగా ఆచరించిన పరిస్థితి లేదు కదా. కృప ద్వారా రక్షించబడ్డాం. ప్రభువులాగా ఉండేటువంటి ప్రయత్నం ఎక్కడ? మహాసభ ఎదుట నిలబడి ఒక అద్భుతమైన మాట చెప్పాడు, నేను ఇప్పటి వరకు మంచి మనస్సాక్షి కలవాడనై దేవుని ఎదుట నడుచుకుంటున్నాను అన్నాడు. కానీ వెంటనే పరీక్ష వచ్చింది. చాలాసార్లు నిలబడదాం అనుకుంటాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు, సహవాసానికి వచ్చాక మనకు కనిపించేటువంటి రాజకీయాలు, ఇవన్నీ మనల్ని శరీరంలోకి తీసుకెళ్ళిపోతాయి. జాగ్రత్త. ఆత్మలో నిలకడగా ఉన్నంతకాలం మనస్సాక్షి దోషారోపణ చేయదు, హృదయం దోషారోపణ చేయదు. ఆత్మలో నుండి శరీరంలోనికి వెళ్ళిపోవడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ టైమే పడుతుంది. మీరు చూడండి ఈ మాట. పౌలు గారు నిలబడ్డాడు, అక్కడ జరిగింది ఏమిటో చూస్తారా? అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడిని దగ్గర నిలిచిన వారితో ఆజ్ఞాపించాడు. ఒక ఇన్సిడెంట్ని లూకా భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు మన కళ్ళ ముందు తీసుకుని వస్తున్నాడు. ఇప్పటి వరకు నేను మంచి మనస్సాక్షి కలవాడిని, దేవుని ఎదుట నడిచాను అన్న వెంటనే అతని నోటి మీద కొట్టండి అన్నాడట అన్నయ్య. అనగానే పౌలు ఎవరు? తన గురించి ఆయన చెప్పుకున్నాడుగా. ఎన్ని మాటలు చెప్పాడు? 3 మాటలు చెప్పాడు.
ఒకటి, హానికరుణ్ణి, హింసకుణ్ణి, దోషకుణ్ణి కదా చెప్పాడుగా. ఇప్పుడు ఏమన్నాడో చూడండి. సున్నము కొట్టిన గోడ అన్నాడు. ఎంత త్వరగా రియాక్ట్ అయిపోతారు. ఎంత మనసాక్షి మంచిగా అట్టి పెట్టుకుంటున్న వ్యక్తి అయినా పరిస్థితుల నడుమ నిలబడే దగ్గర జారిపోయే అవకాశం ఎప్పుడు ఉంది. మనం ప్రభు వైపు నుండి పరిస్థితుల వైపు మన మనసు వెళ్ళినప్పుడు, ప్రభు మీద నుండి ప్రజాగ్రహం మీదకి మన మనసు వెళ్ళినప్పుడు మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ ఆర్గ్యుమెంట్కి మనం ఎలాగో ప్రతి జవాబు ఇవ్వాలి అని ఆలోచిస్తామే కానీ అది దేవునికి ఇష్టమైందా కాదా అని మాత్రం ఆలోచించం. వెంటనే సున్నం కొట్టిన గోడ అన్నాడు. ప్రక్కన వ్యక్తి అన్నాడు, ఏమయ్యా చూడండి, దేవుడు నిన్ను కొట్టును, నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించున్నావా అన్ను. దగ్గర నిలుచున్న వాళ్ళు ఒకరు, నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించేదవా? ఒకప్పుడు దోషకుణ్ణి అన్నాడు, కానీ ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళా ఎరగకుండానే అదే దోషణ వచ్చేసింది. సున్నం కొట్టింది కూడా దేవుడు నిన్ను కొడతాడన్నాడు. నేను చాలామంది విశ్వాసాన్ని చూశాను, పెద్దవాళ్ళని కూడా, వాళ్ళ జీవితాలను కూడా అధ్యయనం చేశాను. వాళ్ళ జీవితాలు అధ్యయనం చేసినప్పుడు వాళ్ళకు నష్టం చేసిన వాళ్ళు, వాళ్ళకు ప్రతి నష్టం వచ్చినప్పుడు వాళ్ళు గౌరవం నేర్చారు. వాళ్ళు ప్రభు పాదాల దగ్గర అడిగిన మాట ఏమిటో తెలుసా? ప్రభువా, వాళ్ళు నన్ను అవమానపరిచారు, నా పిల్లల సాక్ష్యాన్ని పాడు చేశారు, పాంప్లెట్స్ పంచారు, కానీ ఇవాళ వాళ్ళు నష్టపోయారు. నేను ఎప్పుడు వాళ్ళు నష్టపోవాలని ప్రార్థన చేయలేదు కదా, ఎందుకు వాళ్ళకి నష్టం కలిగింది ప్రభు అని ఏడ్చారు. అంటే శత్రువుకు నష్టం కలిగినా దుఃఖించే మనసు దైవికమైన మనసు కదా. వాళ్ళు ప్రభు నమ్ముకోవాలన్నది మన ఆశ, వాళ్ళు ప్రభు రూపంలోనికి రావాలన్నది మన ఆశ. వారు లోపం లేరు వారై వారు అనునాంగులుగా ఉండాలని దేవుని కోరిక. అది కదా మన ప్రార్థన. మనలో సహించే తత్వం పొరబడితే మన మాట యథార్థంగా ఉండదు. యథార్థంగానే ఉన్నట్టుంది. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం నన్ను తీర్పు తీర్చడానికి కూర్చుండి నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తావా? నువ్వు ధర్మశాస్త్రంలో ఎక్కడుందో చెప్పు, సున్నం కొట్టిన గోడ దేవుడు నిన్ను కొడతాడన్నాడు. అనగానే ప్రక్కన ఉన్నవాడు, అరేరే ప్రధాన యాజకుని దూషిస్తావా అంటే వెంటనే ఏమన్నాడు చూడండి. సహోదరులారా, ఇతడు ప్రధాన యాజకుడు నాకు తెలీదు, నీ ప్రజల అధికారి నిందించవద్దని వ్రాయబడింది అన్నాడు. అంటే ఏం చేశాడు? ఒప్పుకున్నాడు, కన్ఫెస్డ్. తప్పుని వెంటనే తప్పుగా ఒప్పుకోవడం అనేది యథార్థత. తప్పు జరిగింది, పలికేశాం, తప్పు అయింది అని అన్నాం. దాన్ని సమర్థించుకోవడానికి మరి 4 కలుపుకుంటాం, మరి 4 తప్పులు చేయడానికి ప్రయత్నం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, పొరపాటు జరిగింది అంటే దాన్ని ఎప్పుడూ కవర్ చేసుకోకండి, అది యథార్థత కాదు. తప్పు జరిగిందని ఒప్పుకోండి. పొరపాటు మాట వచ్చింది, పొరపాటును ఒప్పుకోండి. ఇది అంటే మీ గత పాపాలను ఒప్పుకోమంటలేదు నేను. మీరు రక్షించబడిన తరువాత అనుదినం తొందరపడి మాట్లాడిన ప్రతిదానికి మీరు నేను ఒప్పుకోవలసిన అవగత్యత ఉంది. ఇది డైలీ కన్ఫెషన్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్. యథార్థమైన జీవితంలో ఉదయం లేచిందని చిప్పటి వరకు ఎవరి గురించి చెడుగా ఆలోచించలేదా? ఎవరి మీద నాకు కష్టం పెట్టుకోలేదా? అరే తీర్పు దినాన్న మీ రహస్యమైన ఆలోచనలు వెలుపలకు వస్తాయని లేఖనం ఉంటే మనం ఆయన్ని ముఖాముఖిగా కలుసుకున్నప్పుడు అవన్నీ మన కళ్ళ ముందుకు తీసుకురాబడినప్పుడు సిగ్గుపడతాం కదా. అదేదో ఇప్పుడే ఒప్పుకుంటే
ఇప్పుడే క్షమించబడతాం కదా. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ధైర్యంగా ఆయన కళ్ళలో కళ్ళు పెట్టి చూడగలిగిన భాగ్యం దక్కుతుంది కదా. సిగ్గుపడనక్కర లేని వాళ్ళంగా ఉంటాం కదా. మన మాట యథార్థత అది హృదయంలో ఉన్నదే నోరు మాట్లాడుతుంది. కాబట్టి ఒప్పుకున్న ప్రతిసారి మన అంతరంగం వాక్యోదకం చేత కడగబడుతుంది. అందుకనే వాక్యాన్ని ఎత్తి చూపించి ఈ ప్రకారం నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను చేసింది తప్పు అని ఒప్పుకునే మనసు ఎవరికి ఉండదు? భర్తలకు ఉంటుందా? ఒకవేళ ఒప్పుకుంటే రేపు నుంచి తక్కువైపోతామేమో భార్య దగ్గర కదా. నవ్వుతాం, మంచిగా కలిసిపోయినట్టు ఉంటాం, కానీ ఆ గాయంగానే ఉంటుంది భార్యకి. అమ్మాయి తొందరపడి మాట్లాడాను, సారీ అని అనగలరా మీరు? భార్యకు క్షమాపణ చెప్పగలరా? ఇవాళ భార్యల మీద విపరీతమైన జోక్స్ వేస్తున్నారు. నిన్నే ఒక ఆయన చదివినిపించాడు. కొత్తగా కనిపెట్టాం రొట్టెల కర్ర, అది కూడా స్టీల్ది అని అంటే దానికి కామెంట్ రాశాడు. ఏమో తెలుసా, మగోళ్ళ ఉసిరంతా తగులుద్దురా మీకు, కర్రతోనే కష్టంగా ఉంది, ఇప్పుడు స్టీల్ది అయితే బుర్ర పగులుద్ది, నువ్వేమైనా హామీ ఉంటావా? దానికి 10 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తావా అని. అంటే ఏం చేశారు చెప్పండి? భార్యాభర్తల మధ్యన ఉన్న సంబంధాన్ని ఎగతాళికి హేతువుగా మార్చలా. మనం వాటిని చదువుకుని భలే సంతోషిస్తాం, భలే రాశాడుతనని. కానీ అది మన మనస్సాక్షి మీద ప్రభావితం అవుతుందని, మనస్సాక్షి ప్రభావితమై మనం వాక్యాన్ని ధ్యానించడానికి మొదలు దాన్ని గుర్తు చేసుకుని ఆనందిస్తుంటామనే సత్యాన్ని మర్చిపోతాం కదా. ఇన్ డీపర్ సెన్స్ మనం అంతరంగంలో వాక్యాన్ని ధ్యానించడం. ఈ పరిస్థితుల్లో పౌలు గారికి లేఖనం జ్ఞాపకానికి వచ్చింది. వాక్యోదకం చేత తను తాను సరిచేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మనం సరిచేసుకోవడానికి ఎప్పుడు ఇష్టపడం, ఎప్పటికప్పుడు సమర్థించుకోవడానికి ఇష్టపడతాం. సమర్థించుకోవడానికి ఇష్టపడిన వ్యక్తి ఎవడైనా సరే యథార్థ ప్రవర్తన కలవాడు కాదు. బోల్డ్గా ఒప్పుకోండి, తప్పు చేశాను ఒప్పుకుందాం, తప్పేం లేదుగా, నేను చేసింది తప్పు, నన్ను క్షమించు అని పలకగలిగిన పరిస్థితి కేవలం దైవాత్మచేత నడిపించబడే వ్యక్తికి మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకెవరికి సాధ్యం కాదు. అది జ్ఞాపకం పెట్టుకోండి. ఈ అధ్యాయంలో పౌలు మరో చిన్న పొరపాటు తాను చేసినట్టు, మరో పొరపాటు చేసినట్టుగా కూడా లేఖనంలో రాసింది. చూడండి 6-7 వచనాలు. వారిలో ఒక భాగము సద్దూకైలును మరొక భాగము పరిసయ్యులను ఉండుట పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణ గుర్చియు మృతుల పునరుద్ధానంను గుర్చియు నేను విమర్శించబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. విన్నారా మీరు ఈ మాట? ప్రభు కాలానికే దేవాలయంలో ఆత్మీయమైన దరిద్రత ఏ స్థానానికి వచ్చిందో చెప్పడానికి వీలు కాదు. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని చెప్పడం. కారణం ఏమిటి అంటే, యూదా మతంలో ఆచారాలే కానీ ఆత్మ సంబంధమైన నడిపింపు లేదు. అందుకే మాట చెప్పాడు. అదే సమరయుల దాంట్లో కేవలం సత్యం లేదు, దేవుని కొరకు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారే కానీ సత్యం లేదు. వాళ్ళు ప్రత్యక్ష గుడారాన్ని వేసుకున్నారు, వారికి మందసం ఉంది, వారికి బలిపీఠం ఉంది, వారికి సముఖపు రొట్టెల బల్ల ఉంది. ఇవన్నీ వాళ్ళు డూప్లికేట్ చేసుకుంటున్నారు. అందుకని అంటాడమ్మా, మీరు ఎరుగని వారిని ఆరాధిస్తున్నారని. అంటే సత్య సంబంధమైన ఆరాధన కాదు మీది. మీకు సత్యం తెలుసు వీళ్ళకి, కానీ ఆచారబద్ధంగా మారిపోయి ఆత్మ నడిపింపు లేని వారిగా మారారు యూదులు. మీరు అసలు సత్యంలోనే లేరు, మీరు ఆరాధిస్తున్నది ఏమిటో మీకు తెలియదు. అందుకని వాళ్ళు ఆత్మ సంబంధంగా ఆరాధన చేయాలి,
మీరు సత్యంలోనికి రావాలి, వారు ఆత్మానుసారులు కావాలి, మీరు సత్య సంబంధులు కావాలని చెప్పడం కోసం ఆ పాట ఆయన సుకార బావి దగ్గర చెప్పాడు. పౌలు గారి మనసు రెండవదిగా ప్రజలు వారు చేస్తున్న పని మీదకి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆత్మీయ దరిద్రత అన్నాను కదా, అన్నా కైప ఇద్దరు సద్దూకైలకు సంబంధించిన వాళ్ళు. సద్దూకైలు అంటే ఆత్మను ఒప్పుకోరు, దేవదూతల్ని అంగీకరించరు. ఆత్మను ఒప్పుకోని వారు, దేవదూతల్ని అంగీకరించని వారు ప్రధాన యాజకులుగా ఉండి ప్రజలకు దేవునికి మధ్యవర్తుల. అహరోను సంతానంలో ఉన్నవాళ్ళు సద్దూకైలుగా మారిన పరిస్థితుల నడుమ ప్రభువు వాళ్ళ ముందు నిలబడ్డాడు, పౌలు వాళ్ళ ముందు నిలబడ్డాడు. ప్రభువు నిలబడినప్పుడు ఏమన్నాడు వాళ్ళని? వదకు తేబడిన గొర్రెపిల్లేగా మౌనంగానే ఉన్నాడుగా, అది మనం చేయలేం. పౌలు తొందరపడ్డాడు, పరిస్థితులను చూశాడు. వీళ్ళు నా మీద నేరం మోపుతారు, ఖచ్చితంగా నన్ను శిక్షించడం ఖాయం అనుకున్నాడు. అనుకున్నప్పుడు చాలా తెలివితేటలు, సామాన్యుడు కాదు. పౌలు అనే వ్యక్తి, ఒక మాట చెప్పనా, మీరేమనుకోరుగా, లోకంలో ఉన్న జ్ఞాని ఎవరు అతని ముందు పనికిరాడు. మీ ముందు కూడా పనికిరారు. కానీ జవాబు చెప్పలేక నోరు మూసుకోవడం కాదు, చెప్పకూడదు కనుక నోరు మూసుకోవడం. మీకు అర్థమైందా? వాడు అడిగిన ప్రతి ప్రశ్నకి జవాబు చెప్పగలం, వాళ్ళని సిగ్గుపరిచేటట్టు. కానీ చెప్పటం వల్ల ఏం జరుగుతుంది? ఘర్షణ పెరుగుతుంది తప్ప మేలు జరుగుతుందా? జరగదు కదా. ఇక్కడ ఒక అద్భుతమైన తప్పించుకోవడానికి పరిష్కారాన్ని ఎత్తుక్కున్నాడు పౌలు గారు. నేను పరిసేయుణ్ణి, పరిసేయ సంతతి వాణ్ణి, పరిసేయుల నిరీక్షణ కొరకు. అవునా? ఇప్పుడు ఏమైంది? సభ రెండుగా చీలిపోయింది. ఇప్పుడు పౌలు గారి అంశం పరిసేయులు సద్దూకైలు, వీళ్ళ మధ్యలో గొడవ. పౌలు గారు ఏమయ్యారు ఇప్పుడు? ఎస్కేప్. క్లిష్టమైన పరిస్థితుల మధ్య అద్భుతంగా లౌక్యంగా తప్పించుకునే వ్యక్తిత్వాలు క్రీస్తు ప్రభువును చూపించలేవు. అది యథార్థత కాజాలదు. కానీ పౌలులో ఉన్న అత్యున్నతమైన లక్షణం ఏమిటో మీరు చూడండి దయచేసి. ఇరవై నాలుగవ అధ్యాయం 24వ అధ్యాయంలో నిలబడిన పౌలు గారు ఇలా అన్నాడు. ఏమన్నాడంటే, తెల్లవారిన తరువాత నేను ఆ విషయములో తప్ప అంటాడు. ఇరవై 24వ అధ్యాయం 20-21 వచనాలు. నేను మహాసభ ఎదుట నిలిచినప్పుడు మృతుల పునరుద్ధానము గురించి నేను వారి ఎదుట విమర్శించబడుచున్నానని వారి మధ్య నిలబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ ఒక్క మాట విషయం తప్ప. 24-20-21 వచనాలు. ఈ ఒక్క మాట అంటే పునరుద్ధానాన్ని కూడా ఒప్పుకోరు సద్దూకైలు. పరిసయ్యులు ఒప్పుకుంటారు. నేను ఈ మాట పొరపాటుగా మాట్లాడాను,
వాళ్ళ మధ్యలో కలహానికి నేను కారణమయ్యాను. ఈ ఒక్క మాట ఎక్కడ ఒప్పుకున్నాడు? అందుకే చూడండి ఒక అద్భుతమైన మాట 16వ వచనం, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. అంటే ఆ రాత్రి పౌలు గారికి నిద్రపట్టు ఉండదు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఉంటాడు. అయ్యా, నిన్న నీవు తప్పించవలసింది నా అంతటి నేను తప్పించుకున్నా, నా జ్ఞానాన్ని ఉపయోగించా, నా తెలివితేటలను ఉపయోగించా, నేను యథార్థంగా ప్రవర్తించలా, నేను టాక్టిక్స్ ప్లే చేశాను అంతే. ఎంత త్వరగా టాక్టిక్స్ ప్లే చేస్తామో తెలుసా? మీటింగ్కి వెళ్ళి మానికొండ రోడ్డు బాగాలేదు, గోతులు ఉన్నాయి, పామరు మీదుగా తిరిగి వస్తున్నాం. పామరు నుంచి వచ్చిన తర్వాత గుడివాడ ఊళ్ళోకి వెళ్ళను, రామనపూడి మీదుగా తట్టివరు నుంచి మా ఇంటికి వెళ్ళిపోతాను. సరిగ్గా అడ్డాడ దగ్గర ఆపారు. ఆపి గుడివాడ మీరు అన్నాడు. ఏం చెప్పాలి? తట్టివరు మీదుగా వెళ్ళాలి అని చెప్తే సరిపోద్దిగా. తట్టివరు వెళ్ళాలన్నాం. సరే వెళ్ళండి అన్నారు. తట్టివరకు అదే దారి, ఇంకో దారి లేదు. 2 నిమిషాలు అయిన తర్వాత నేను వెళ్ళాల్సింది గుడివాడ కదా, తట్టివరు మీదుగా కదా, పొరపాటు అనేసంగా. లేకపోతే గుడ్ల ఓలేరు మీదకి తిరిగి రావాలి, చాలా దూరం అవుతుంది. ప్రభు దగ్గర క్షమాపణ కోరడం కాదు, మళ్ళీ 2వ రోజు వస్తున్నప్పుడు మళ్ళీ ఆపితే చెప్పే మాట ఏంటంటే తట్టివరు మీదకి వెళ్ళాలి బాబు. ప్రతి చిన్న విషయంలో మనం తప్పు చేస్తాం, కానీ మన యథార్థత దెబ్బతింటుంది. ఆయన యథార్థవంతుడు, తన పిల్లలు యథార్థంగా ఉండాలనుకుంటాడు. ఆయన సమస్త విషయాలలో సాత్వికుడు, తన పిల్లలు సాత్వికులుగా ఉండాలని కోరుకుంటాడు. ఉద్రేకాల ఆధీనంలోనికి వెళ్ళిపోకుండా ఉద్రేకాలను తన ఆధీనంలో అట్టిపెట్టుకున్న దేవుడు మనం కూడా ఉద్రేకాలను మన ఆధీనంలో అట్టిపెట్టుకున్న వాళ్ళంగా ఉండాలని ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే మనకు అనుగ్రహించాడు. కానీ మనం శరీరంలోనికి వెళ్ళిన ప్రతిసారి ఇంద్రియాల యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోయి పలకకూడని మాటలు పలుకుతాం, అనకూడని మాటలు అంటాం, చేయకూడని పనులు చేస్తాం. ఒక్క మాటే కదా అనుకుంటాం, చాలదా దేవుని అంతరంగాన్ని గాయపరచడానికి? ఆ ఒక్క మాట విషయంలో అంత మహాసభ ఎదుట ఒప్పుకున్నాడు ఆయన. మనం ఒప్పుకుంటామా? అదే ఒప్పుకుని ఉంటే సంఘాల్లో డివిజన్స్ వస్తాయా? అదే ఒప్పుకుని ఉంటే పెద్దల మధ్యన గొడవలు వస్తాయా? అదే ఒప్పుకుని ఉంటే నాయకత్వం మీద తిరగబడతారా? చేసిన తప్పును ఒప్పుకునే మనస్సు మనకు లేదు. ఆయన ఏ తప్పు చేయలేదు ప్రభు, కానీ మనమైతే పొరపాట్లు చేస్తూ నడిచే వ్యక్తిత్వం మనది. మనం యథార్థంగా ప్రవర్తించటం అనే దగ్గర యథార్థతను కోల్పోయిన సందర్భాలు, నోటి మాట దగ్గర ఎంత త్వరగా తప్పిపోతామో చూసాం కదా. తిరిగి ఒకసారి యోబు దగ్గరికి రండి మీరు. యోబు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చివరి భాగంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. నోటి మాటతోనైనను పాపము చేయలేదు. క్రియాత్మకమైన పాపమే కాదు, మాట వలనైన పాపం కూడా ప్రమాదకరమైందే. ఇంకా అంతేకాదు, చూడండి 41వ అధ్యాయంలో ఆయన ఏమంటాడో చూడండి. 7వ వచనంలో, నా సేవకుడని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుకలేదు.
ఏ మాట విషయంలో అతడు పాపం చేయలేదు, దేవుని గురించి యుక్తంగానే పలికాడు అన్నది యోబు యొక్క సాక్షి. ఒకసారి మన కాన్వర్సేషన్ జ్ఞాపకం చేసుకోండి. ఎవరో వస్తారు, తమ బాధలు మనతో చెప్పుకుంటారు. ఎందుకు చెప్పారు మనకి? తమ కన్నీరు మనతో పంచుకున్నారు. ఎందుకు పంచుకున్నారు వాళ్ళు? మనం నమ్మదగిన వాళ్ళమని, మనం ఆదరిస్తామని, మనం ఓదారుస్తామని, పరిష్కారం చెప్తామని వస్తారు. దాన్ని మనం అలుసుగా చేసుకుంటే, దాన్ని 10 మందికి ప్రచారం చేస్తే యథార్థంగా ఉన్నట్టేనా? అది నీతిమంతుల లక్షణమేనా? కాదు కదా. అనేక సార్లు సీనియర్ బిలీవర్స్ రక్షించబడి కొన్ని సంవత్సరాలు కూడా అవని విశ్వాసుల విషయంలో చేసే తప్పుది. తొందరపడి మాట్లాడడం, గాయపరచడం, కొంతమందిని బ్లాక్మెయిల్ చేయడం కూడాను. ఇవన్నీ యథార్థంగా ప్రవర్తించడమేనా? వారు మీకు చెప్పారు, వాటిని ప్రభు పాదాల దగ్గర పెట్టండి. ఆ తరువాత చచ్చిపోయి మనం సమాధికి వెళ్ళేంతవరకు అది మనతోనే సమాధికి వెళ్ళనివ్వండి. కానీ 10 మందికి దాన్ని ప్రచారం చేయటం అనేది యథార్థత కాదు. గాసిప్ అనేది ప్రమాదకరమైంది. పుకారు అనేది దానికి ఏమీ ఉండక్కర్లా. తెలివి తక్కువ వాళ్ళు అంటారు, నిప్పు లేకుండా పోయేక్కడి నుంచి వస్తుందండి అని. సరిగ్గా చూస్తే అర్థమవుద్ది. ఏమీ లేకుండా కూడా పోగొస్తుంది. తెలుసా మీకు? కుప్పను చూశారు ఎప్పుడైనా? శీతాకాలంలో పై కట్ట తీయండి, లోపల నుంచి ఏమొస్తుంది? నొప్పుందని వచ్చిందా? ఇది కూడా అంతే. పుకారు పుట్టించటం అనేది అపవాది చేసే పని. దానికి రకరకాలైన రంగులు పులిమి, కొమ్ములు, కూరలు అమర్చడం మన పని. ఎంత వికృతంగా చేసి వాళ్ళ సాక్ష్యాలను నాశనం చేస్తామో, వారి కుటుంబాలు దుఃఖపడేటట్టు చేస్తామని చెప్పడానికి వీల్లేదు. లేదు, తొందరపడి మాట్లాడారు వాళ్ళు. కానీ సహించగలిగిన మనస్సుందా? ఆలోచించండి. యోబు భార్య వచ్చింది. వచ్చిన ఆమె భర్తతో ఇలా అంది. ఏముందో చూడండి. 9వ వచనంలో, నీవు ఇంకనూ యథార్థతను వదులుకుందువా? దేవుణ్ణి దూషించి మరణించరాదా, చనిపోరాదా అంది. దేని మీద దాడి జరిగింది? యోబు యథార్థత మీద దాడి జరిగింది. దేవుడు యోబుని గురించి చెప్పిన మొట్టమొదట మాట ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించిన మొదటి మాట ఏమిటి? యథార్థవర్తనుడు అని. ఇప్పుడు ఆమె దాడి చేసిన దేని మీద? అతని యొక్క యథార్థత మీద. అంటే నాకు ఆశ్చర్యం, ఎవరికీ తెలియని సంగతి ఈమెకి ఎలా తెలిసిందని. యోబుకు కూడా తెలియదు ఈ సంగతి. దేవునికి అపవాదికి వారిద్దరి మధ్య జరిగిన సంభాషణది. కానీ ఈమెకి ఎలా తెలిసింది? ఏర్పరచబడిన వారిని సహితం వాడు మోసం చేసుకుని తన సాధనంగా వాడుకుంటాడు. కానీ ఆమె ఆ మాట అన్నప్పుడు యోబు ఏమనాలి? 10 మంది పిల్లల్ని తన చేతులతో పాతి పెట్టుకున్నారు ఇద్దరు. చరాస్తి అంతా పోయింది, ఉన్న ఆరోగ్యం కూడా పోయింది. అతను చూస్తుంటే తట్టుకోలేని పరిస్థితి ఆమెకి. ఇంకెందుకు బతకాలి? బ్రతికుండి చేసే పని ఏమిటి? కానీ ఆమె చెవిలో గుసగుసలాడిన స్వరం ఏమని చెప్పుంటాడు వాడు అంటే, నీ భర్త యథార్థత వల్ల ఇదంతా వచ్చింది అని. ఆమె ఆలోచించుంటుంది, అవును ఈయన భలే యథార్థవంతుడు కదా, యథార్థవంతుడు కనుక నష్టాన్ని భరిస్తున్నాడని. అవును, నష్టం ఎవరికి వస్తుంది?
మోసం చేసేవాడికి వస్తుంది, యథార్థవంతులకు వస్తుందా? అప్పుడు మీరైతే నేనైతే ఏం చేస్తాం? నాకు తెలిసిన ఒక కాంట్రాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ మామగారు పడక మీద ఉన్నాడు. ఆమె ఏదో అందాయన్ని సహజంగా ఇదివరకు అనే ధైర్యం ఉండేది కాదు. ఇప్పుడు పడక నుంచి లేవలేకపోతున్నాడు కనుక ఏం చేయలేడు కాబట్టి అనేసింది. ఎవరూ లేరు, ఒక్కతే కూతురు, అల్లుడు కూతురు అదే ఊళ్ళో వేరే చోట ఉంటారు. అల్లుడు వచ్చాడు. వచ్చిన తర్వాత కూర్చోమన్నాడు, ఆమెను పిలిచాడు, దగ్గరికి రమ్మన్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత ఎట్టగొట్టాడు. అల్లుడు కంగారు పడి మాయా అన్నాడు. నువ్వు వచ్చేదాకా అందుకే ఊరుకున్నా, ఎటువంటి మాట అందో చూసావా మీ అత్త నన్ను అని చెప్పాడు. అంటే ఎంత మంచోడైనా ఆమె అన్న మాటకి గాయం అయితే ప్రతిగా ఏం చేస్తాం? మనం గాయపరుస్తాం. లేవలేని పరిస్థితుల్లో కూడా ఓర్చుకోలేం. ముఖం కడిగించవలసింది ఆవిడ, స్నానం చేయించవలసింది ఆవిడ, అన్నం తినిపించవలసింది ఆవిడే. ఆమెనే కొట్టడానికి చేయెత్తే మనుషులం, అది మన స్వభావం. కానీ యథార్థవంతుడని యోబు అన్నాడు, అమ్మాయి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఏంటి నువ్వు అన్నాడు. ఆ మాటలో ఎంత దీనత్వం ఉందో చెప్తారా? ఆ మాటలో ఎంత సాత్వికం ఉందో చెప్తారా? ఆ మాటలో ఎంత తగ్గింపు ఉందో ఆలోచించండి ఒకసారి. పడక మీదే ఉన్నాడు, దంతం మీద ఉన్న అస్థి చర్మం తప్ప చిన్న కండ కూడా మాంసం లేదిక, ఎముకలు నరాలు మాత్రమే ఉన్నాయి. భార్య పలికిన పలుకునకు అతనన్న మాట, నువ్వు మూర్ఖురాలివి కాదు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. అంటే మాటలో యథార్థత అతనిది. అందుకని నోటి మాటతో కూడా పాపం చేయలేదని. ఇంత నష్టం జరిగిన తరువాత ఎవరండి ఇంతగా యథార్థతగా ప్రవర్తించేవారు ఎవరు ఉంటారు? జ్ఞాపకం పెట్టుకోండి, ఇది శేషం యొక్క లక్షణం. శేషం రెమనెంట్ యొక్క లక్షణం ఇది. రెమనెంట్ మాత్రమే రాబోయే తరాలకు దేవుని ప్రత్యక్షతను తీసుకుని వెళ్ళగలుగుతుంది. అందరూ తీసుకెళ్ళలేరు. క్రైస్తవులమైన మనమందరం కేవలం ఆయనకి సాక్షులుగా ఉండొచ్చు, కానీ మన జీవితం ఆయన స్థానంలోకి ఎదుగుతూ ఉండేది. ఎదగకపోవడానికి గల కారణం ఏమిటంటే మనం ఎక్కడో ఆగిపోయాం. మనం ఆయన అభ్యాసం చేయడం దగ్గర పొరపాటు పడ్డాం. ఆయన అభ్యాసం చేయటంలో మనలో చాలా లోపాలు ఉన్నాయి. ఆయన వెలుగు మన మీద పడినప్పుడు ఆశాంతం లోపాలు తప్ప ఎక్కడ మంచిది మనకు కనపడదు. మోషే అంతటి వాడన్నాడు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనపడుతున్నాయని. యోబు అంతటి వాడన్నాడు, వినికిడి ద్వారా నేను గురించి నేను విన్నానయ్యా, ఇప్పుడు కళ్ళారా చూశాను, నన్ను నేను అసహించుకుని దుమ్ములోను బూడిదలోను పడుతున్నాను అన్నాడు కదా. యెషయా అంతటి వాడన్నాడు, అయ్యో అందరిలో లోపాలు కనపడ్డాయి, ఇప్పుడు నీ ముఖకాంతిలో నేను అపవిత్రమైన పెదాలు కలిగిన వాడినని, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్నానని పశ్చాత్తాపడినవాడుగా ఉన్నాడు. కానీ మనం అంటాం, గాయపరుస్తాం, బాధపరుస్తాం, మళ్ళీ గర్వంగా నడిచి వెళ్ళిపోతాం. అంతే అపవాది అడుగుజాడల్లో. మన మాటలో యథార్థత ఉండదు, మన ప్రవర్తనలో యథార్థత ఉండదు. పశ్చాత్తాపడి ఒప్పుకునే అలవాటు మనలోంచి చాలా దూరం అయిపోయింది. వీ లాస్ట్ ఇట్ యాక్చువల్లీ. వీ లాస్ట్ ద ఇంటిగ్రిటీ, వీ లాస్ట్ ద అప్రైట్నెస్. పోగొట్టుకున్నాం, మెల్లమెల్లగా పోయింది. మొట్టమొదట్లో ఇలా లేం. రక్షించబడిన తొలి దినాల్లో ఉన్న ఆ స్వచ్ఛత ఇవాళ లేదు. రక్షించబడిన తొలి దినాల్లో ఉన్న మోకరించే తత్వం ఇవాళ లేదు. రక్షించబడే తొన్నిలాల్లో ఉన్న ఆకలి ఇవాళ లేదు. మెల్లమెల్లగా సనగిల్లిపోయింది. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారి ఇప్పుడు మనం పరీక్షకి నిలబడవలసి వస్తే శక్తిహీనులం, నిలబడలేం. బలపడడానికి ప్రభు యొక్క సన్నిధిని కోరుకుంటున్న వాళ్ళంగా లేం.
మనల్ని మనం సమర్థించుకునే వాళ్ళంగా మిగిలిపోయాం, కానీ సరిచేసుకునే వాళ్ళంగా మిగలలేదు. ఆలోచించండి. పౌలు గారు ఈ ఒక్క మాట విషయంలో తప్ప అంటూ తన లోపాన్ని తాను ఒప్పుకున్నాడు. యోబు గారు అయితే యథార్థవంతుడు గనుక ఒక్క మాట కూడా పొరపాటుగా మాట్లాడలేదని దేవుని చేత పొందాడు. కానీ చెట్టు చివరికి ఒక మాట అంటాడు పౌలు గారు, నేను మంచి పోరాటం పోరాడా, నా పరుగు మధ్యలో అంటాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అంటే అర్థం చెప్పిన విశ్వాస జీవితంలో నేను పొరపాట్లన్నిటినీ అధిగమించి ప్రభు వలె జీవించడానికి ప్రభు నాకు సాయం చేశాడు. నాలో ప్రభువుని చూపించడానికి అవకాశం దొరికింది. అవును, పౌల్లో ప్రభువుని తిమోతి చూశాడు, తీతు చూశాడు, ఎపఫ్రోదీతు చూశాడు, వీళ్ళందరూ చూశారు. సందేహం ఏం లేదు. శిలువ ప్రత్యక్షత అనే పుస్తకం వ్రాయడానికి ఒక కారణం నాకు. అదేమిటంటే ఫిలిప్పీ పత్రిక చదువుతున్నాను నేను. ఫిలిప్పీ పత్రిక చదువుతున్నప్పుడు ఫిలిప్పీ పత్రికలో ఎప్పుడు మనం మాట్లాడినా 4వ అధ్యాయాన్ని మాట్లాడుకుంటాం, మూలవచనంగా కదా. 4వ అధ్యాయంలో 4వ వచనం చెప్తాం, ప్రభునందు ఆనందించండి, మరలా చెప్తున్నా ఆనందించండి. ఒకసారి చెప్పాడు, రెండోసారి కూడా చెప్తున్నాను అన్నాడు. కానీ 3వ అధ్యాయం చూడండి, 18వ వచనం, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. అనేక పర్యాయాలు చెప్పాడు, ఇప్పుడు మళ్ళీ ఏడుస్తూ చెప్తున్నాడు. ఇది మన మనసుకు రాదు. 4 మాత్రం మన మనసులో ఉంటుంది. అప్పుడు నాకు అర్థం కాల, సిలువకు శత్రువులు ఉన్నారా ఫిలిప్పీ పత్రికలో అనిపించింది. ఎవరున్నారు వెతకాలనిపించింది. ఒకసారి 17వ వచనం దగ్గరికి వచ్చాను. చూడండి, 15వ వచనం ఉంటుంది, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి అన్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయం దగ్గరికి వచ్చాను. 2వ అధ్యాయం దగ్గర నన్ను అన్నాడు, మాదిరి గలవారిని అన్నాడు. ఇక్కడ 3 వ్యక్తులు కనిపించారు. పౌలు కనిపించాడు, తిమోతి కనిపించాడు, ఎపఫ్రోదీతు కనిపించాడు. 3 కనిపించారు. దానికి ముందు 1 నుంచి 7 వచనాలు ప్రభు కనిపించాడు. మొదటి 7 వచనాలు ప్రభు. ఆ రాత్రి 1 గంట అయి ఉంటుంది. ఏమీ అర్థం కావటంలా, గురిపెట్టి చూడండి అన్న మాట మనసులో ఉంది. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రభు ఇచ్చిన తలంపు నా హృదయానికి. మొదటి 7 వచనాలు 4 సువార్తల సారాంశం. 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు. ఇది సిలువ యొక్క నిర్వచనం. సిలువ యొక్క నిర్వచనం. పౌలు గారి జీవితం దగ్గరికి వస్తే సిలువ చేసిన అంతరంగ కార్యం. యోబును చూశాం. వీరిద్దరిని చూసినప్పుడు వీరిలో సంభాషణ దగ్గర ఎంత జాగరూకత కలిగిన వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లోపాలను ఒప్పుకోవడానికి ఏమాత్రం తాత్సారం చేయలే. కానీ మనమైతే క్షమించండి,
సహోదరులని గాయపరుస్తాం, సహోదరులని గాయపరుస్తాం. నేను ఎవరిని గాయపరచలేదు అని ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు చెప్పగలరు? చెప్పగలమా? మనం ముభావంగా ఉండడం ఎదుటివాడి గాయమే. ఇదివరకు ఉన్నట్టు ప్రేమగా ఉండకపోవడం గాయపరచడం అవుతుంది. ఇలా మనల్ని బట్టి ఎంతమంది గాయపడి ఉంటారు? గాయపడలేదని చెప్తారా? నేను ఆకలి కొన్నాను, అన్నం పెట్టారు. నేను దప్పికొన్నాను, నీళ్ళు ఇచ్చారు. నేను దిగంబరినయ్యాను, వస్త్రం ఇచ్చారు. నేను రోగినయ్యాను, చూడవచ్చారు. నేను చెరసాల్లో ఉన్నాను, పరామర్శించారు. నన్నే ఈ అలుపులైన ఓ సహోదరులకు చేస్తే నాకు చేసినట్టే అన్నవాడు, నీ నోటి మాట వల్ల నేను గాయపడ్డాను. నీ ప్రవర్తన వల్ల నా అంతరంగం వేదన చెందింది. ఎప్పుడు ప్రభు అంటే, అలుపులేని నా సహోదరులు ఒకరికి నువ్వు చేస్తేవు కదా అని ఆయన అనడా? అనడని ఎవరు చెప్తారు? భర్తనన్న మాట, భార్యనన్న మాట, అన్నదమ్ములేడల పలికిన పాల్కు, ఇవన్నీ మన మీద దోషారోపణ చేయటం లేదా? వీటి విషయంలో కాన్వర్సేషన్ దగ్గర మనం యథార్థవంతులమేనా? దయచేసి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పౌలు ఒప్పుకున్నాడు. విచిత్రం, యోబు ఒప్పుకున్నాడు. యోబు ఒప్పుకున్న మాట ఏమిటో తెలుసా? నా బుద్ధికి మించిన సంగతులు మాట్లాడానని ఒప్పుకున్నాడు. మన సంభాషణ యథార్థమైంది కాదు. సంభాషణ ఎప్పుడు యథార్థమైంది కాకుండా ఉంటుందో, మన ప్రవర్తన కూడా యథార్థమైంది కాకుండా పోతుంది. ఒకవేళ ఇప్పుడు మోకరించి లేఖనాన్ని మన కళ్ళ ముందుకు తెచ్చుకుంటే, మన అంతరంగం తిరిగి మళ్ళా మరకలు, డాగులు, వీటన్నిటితో నిండి ఉంటుంది. ఆయన కడగడానికి సంసిద్ధుడు, ఆయన పవిత్రపరచడానికి సంసిద్ధత కలిగిన వాడు. ఆయన శాంటిఫికేషన్లో ఎప్పుడూ కూడా ప్రోగ్రెసివ్ శాంటిఫికేషన్, పరిశుద్ధపరుస్తూ ఉంటాడు. అందుకొరకు వాక్యం ఇచ్చాడు ఆయన ఉదకంగా, అందుకొరకు పరిశుద్ధాత్మనిచ్చాడు మనల్ని బాగు చేయడానికి, మనల్ని పవిత్రపరచడానికి. కానీ ఆత్మకు చోటివ్వం, లేఖనానికి చోటివ్వం, స్వయానికి మాత్రమే చోటిస్తాం, స్వయాన్ని మాత్రమే సంతృప్తిపరుచుకుంటూ ఉంటాం, స్వయానికి మనం బుజ్జగిస్తూ ఉంటాం, స్వయాన్ని సన్మానిస్తూ ఉంటాం, సిలువనెత్తుకోవడానికి ఏమాత్రం ఇష్టపడం. ఇలా ఇష్టపడని మనం యథార్థపరులమని, యథార్థంగా ప్రవర్తిస్తున్నామని ఎలా చెప్పగలం? ఏ ధైర్యంతో చెప్తాం? మీరే చెప్పండి. ఒక గ్రామంలో ఒక కుర్రాడు సేవ చేశాడు. 43 సంవత్సరాలు ఆ పిల్లాడికి. ఆదివారం ఒక చోట ఆరాధన చెప్పి సైకిల్ దొక్కుతూ వేరే చోటుకి వెళ్తున్నాడు. వెనక నుంచి అప్పుడే భోంచేసి వస్తున్నారట, నిద్ర వచ్చేసింది, కొట్టేశారు. స్పాట్లో చనిపోయాడు. బరియలు చేయడానికి నేనే వెళ్ళాను. ఆ ఊళ్ళో ఒక పెద్ద ఆయన అంటే ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన ఒక సీఎం గారి మేనరుడు అతను. ప్రభువుని నమ్ముకున్నాడు. ఆ పెట్టి తీసుకుని సంఘం అంతా ఏడుస్తూ వస్తూ ఉంటే ఆయన నా దగ్గరికి వచ్చి, ఇలాంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదండి అన్నాడు. ఏమండి అన్నా. ఏం లేదు, ఇతడు మా ఊరికి వస్తాడు, అక్కడ మసీదు ఉంటుంది, ఇతను మైక్లో మాట్లాడుతుంటే మసీదు మైక్ ఆఫ్ చేస్తారండి అన్నాడు. నాకు తెలిసి ఎక్కడా జరగదు ఇది. ఆ తరువాత ఆ పరిచర్య కొన్ని సంవత్సరాలు చూడడానికి నాకు అవకాశం వచ్చింది. వాళ్ళు అన్నారేంటో తెలుసా? అయ్యా, తమ్ముడు ఉండుంటే
అతను ఉండుంటే లేడు. బహుశా అలాంటి వాళ్ళు ముందే వెళ్ళిపోతారేమో. ఆలోచించండి. మాదిరిగా జీవించే జీవితం కోసం దేవుడు మనల్ని పిలిచాడు. యథార్థవంతులు మాత్రమే మాదిరిగా ఉంటారు. యథార్థవంతులకు ఎన్నో ఆశీర్వచనాలు లేఖనంలో ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వచనాలు. వీలైతే రాత్రికి చూద్దాం, తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ దయచేసి మోకరించండి. వాక్యపు వెలుగులో మన హృదయాలను, మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు ఎంతో స్పష్టంగా మనతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మన మాటల ద్వారా యథార్థతను ఎలా కలిగి ఉన్నాం, ఎన్నిసార్లు మన మాటల ద్వారా కుటుంబస్తులను గాయపరిచి ఉంటాం, ఎన్నిసార్లు మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా విశ్వాసులను గాయపరిచి ఉంటాం. మన మాటలను బట్టి సాక్ష్యాన్ని కలిగి ఉన్నామా? పౌలు యొక్క జీవితంలో తన మాటలను సరిచేసుకోవడానికి ఎలా ఇష్టపడ్డాడో మనం వాక్యపు వెలుగులో నేర్చుకున్నాం. కొన్ని నెలల తర్వాత కూడా తాను పలికిన వ్యతిరేకమైన మాట గురించి పౌలు ప్రస్తావిస్తూ నేను తప్పు మాట్లాడాను అని చెప్తా ఉన్నాడు. యోబు యొక్క మాటల్లో కూడా ఎంత యథార్థత మనకి కనిపిస్తూ ఉంది. ఒకవేళ ఈ వాక్య భాగం నా కోసమే అనిపిస్తూ ఉంది, ఈ వాక్య భాగం నీకోసమే అని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింపజేస్తూ ఉంటే, ప్రభువా ఈ యథార్థతకు నేను ఎంతో దూరంగా జీవించాను, కొన్నిసార్లు తప్పిపోతాము అని తెలియచేయబడ్డాం, తప్పిపోయిన స్థితిలోనే ఉండొద్దు అని కూడా తెలియచేయబడ్డాం. దేవుడు మన జీవితాలలో జరిగించే పరిశుద్ధపరచబడడం అనే గొప్ప అనుభవాన్ని ప్రతిరోజు కూడా మన స్థితిని ఒప్పుకోవడం ద్వారా పరిశుద్ధపరచబడుతూ ముందుకు వెళ్ళాలి అని తెలియచేయబడ్డాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, మరి ఒకసారి మమ్మల్ని ప్రేమించి సంఘపక్షాన మీరు ఇచ్చిన వాగ్దానంలో నుంచి మీ దాసుని ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన మీ జీవము కలిగిన శ్రేష్టమైన మీ మాటల కొరకే వందనాలు. నా మాట అగ్ని వంటిది కాదా అన్న రీతిగా మాతో మాట్లాడుతూ వచ్చారు. కఠినమైపోయిన యథార్థత లేని బండలాంటి మా హృదయాలను సరిచేసుకోవడానికి మీ వాక్యం ద్వారా మమ్మలను సంధింపచేసినందుకై మీకు వందనాలు ప్రభువా.
ఈ విధంగా మేము సరిచేయబడిన స్థితిని కలిగి యోబు యొక్క అనుభవాలు మాటలు, పౌలు యొక్క అనుభవాలు మాటలు మాదిరిగా మేము చేసుకుంటూ ప్రభువా ముందుకు కొనసాగడానికి మాకు సహాయం చేయమని ప్రభువా వేడుకుంటూ ఉన్నాం. ప్రభువా ఈ సాయంకాలం జరగబోయే మీటింగ్లో కూడా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ఈ సమయంలో ఎంతమంది నైనా మేము తప్పిపోయాము, యథార్థత లేకుండా కఠిన హృదయాన్ని కలిగి జీవించాము అని గుర్తించబడ్డారో, ఒప్పుకున్నారో, ఎంతో ఎక్కువగా శుద్ధి చేసే మీ రక్త ప్రోక్షణ క్రిందకు రావడానికి ఇష్టపడ్డారో వారందరిని బట్టి మీకు వందనాలు. ఒకవేళ నాయనా ఒప్పింప చేయబడకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీ మాటలు వారిలో పనిచేయుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి, ఆమెన్. సాయంకాలం మనకి 6:30 గంటలకి మరలా మనం మీటింగ్ని ఇక్కడ కలిగి ఉంటాము. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి భోజన సదుపాయం ఉంది కాబట్టి భోజనం చేసి విశ్రాంతి తీసుకుని వెళ్ళగలిగితే ఇంటికి వెళ్ళి రావాలని కోరుతా ఉన్నాం. చివరి బ్లెస్సింగ్ మన మధ్యలో మరియన్ గారు ఉన్నారు. చివరి బ్లెస్సింగ్ ఇవ్వడం ద్వారా మనం క్లోజ్ చేసుకుంటాం. సాయంత్రం 6:30 గంటలకు మనం ప్రారంభించుకుంటాం కనుక సిద్ధపడి రావాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాం. చివరి బ్లెస్సింగ్ తీసుకొని ఈ కూడికను ముగిద్దాం. ఈ 3 వర్తమానాల్లో నిన్న రాత్రి ఈరోజు పగలు అయిపోయినాయి. సాయంకాలం చివరి వర్తమానం మన మధ్య ఉన్నటువంటి పిళ్ళ వెంకటరత్నం గారు సహోదరులు మనకు అందిస్తారు. కనుక సిద్ధపడి సాయంకాలం రావాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. తల్ల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యంత కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకును, వాక్యాన్ని విని దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరికి దేవుడు సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్.